గోప్ బగిలిద్దరే నెట్టుకుంటా వెళ్ళు. అడిగావు నేను చెయ్యినన్నా ఎని చెల్లు ఏంది నువ్వు ఇచ్చే డబ్బులు పనికి మాల పనులు అన్ని ఒప్పుకొని వస్తా. పనికి మాల పని ఏంది అది? అసలు చెప్పు అసలు ఏంది నీ గోల్ ఏం చెప్పు నాకు. గోల కాదు. ఎందుకు నన్ను ఏది ఇస్తున్నావు ఎందుకు ఇప్పుడు? చిన్న పని ఉందా చెయ్యాలి. అయితే చేస్తావా పని? పని ఉందా ఏంది? ఇప్పుడు వర్షం పడుతుంది కదా, పిడుగులు పడేటట్టు ఉన్నాయి. జనాన్ని ఇళ్లలో నుంచి బయటికి రావద్దని చెప్పి డప్పు తీసుకొని ఊరు మొత్తం తిరిగి కొట్టాలి. నువ్వు బురదంతా ఎందుకు నీకు అసలు ఎందుకు అనుకుంటున్నావు నువ్వు? అది నేను మేపటం ఆపేసి పని ఆపుకొని అడగ రావాలా? ఊర్లో పని కదా అది. నువ్వు కూడా ఊర్లో మనిషివి కదా. అవును, నీకులాగా పని పాఠం లేకుండా కూర్చోలేడా? ఏంది పని పాట ఏంది? జనాన్ని రక్షించడానికి నేను రమ్మాట. అదే నువ్వు చెయ్యి. పని చేసుకుంటా ఆవిడ వచ్చి వచ్చి డబ్బు కొట్టాలి ఇది కొట్టాలని చెబుతావేంది? అందరికీ అయ్యమ్మా వర్షం పడేటట్టు ఉంది, జనం బయటికి రావద్దు, ఎవరైనా చెప్పడం డబ్బు కొడతా తిరగాలి ఊరు మొత్తం. ఒరే బాబు నువ్వు ఖాళీగా ఉండవు అనుకుంటా, వెళ్ళి నువ్వు చెప్పు. నేను ఖాళీగా లేను. మరి పని చేసుకునేవాడిని పిలుస్తావేంది? కాంట్రాక్ట్ ఒప్పుకొని వచ్చాది. ఆ కాంట్రాక్ట్ ఒప్పుకున్న డబ్బులు నువ్వు తీసుకోపో. ఇలాంటి సోమరిపోతులు దేశంలో ఉండకూడదండి. కాదు, ఇప్పుడు నీలాంటి అనుకో, ఇప్పుడు మనిషి పద్ధతి ఉండవు కదా, తిరిగి చెబుతావని చెప్పి నువ్వు వెళ్ళి నువ్వు చెప్పుకో. నేను నాకు అంత ఇప్పుడు నాకు పనిలో ఉండాను. అది కాదు చెప్పేది, నేను డబ్బులు ఇస్తా నీకు, ఊరనా కాదు. ఏం డబ్బులు? నువ్వు ఇచ్చే డబ్బులు ఏంది? నువ్వు ఇచ్చే డబ్బులు పనికి మాల పనులు అన్ని ఒప్పుకొని వస్తా. పనికి మాల పని ఏంది అది? జనాన్ని బయటికి రావద్దని చెప్పాలి. వస్తారు ఆ స్వామి. ఏదైనా వాన పడుతుంటే అప్పుడు వెళ్ళి చెబుతారు. వాన లేదు ఏం లేదు, ఇప్పుడు వచ్చి ఇంటింటికి తిరగమని చెబుతావేంది? తిరగమని చెబుతావేంది? వాన లేదు, మొబ్బట్టింది, పిడుగులు పడేటట్టు ఉంది, అమ్మా ఎవరు బయటికి రాదని ఇంటింటికి తిరిగి చెప్పాలి. నువ్వు చెబుతాము. ఏదైనా వానేం పడతలేదు కదా. పడిద్ది, ఇదిగో మొబ్బడతలా. ఆ మొబ్బడితే నువ్వు వెళ్ళి చెప్పుకో, నేను పని మీద ఉండా. అది కాదు. అరే నీకు డబ్బులు ఇస్తా, ఊర వద్దు. నాకేం అవసరం రా, వచ్చి చెప్పాలి నేను ఇంటింటికి. నీకేం అవసరం ఏంది? ఊర్లో మనిషి కదా, నీకు బాధ్యత లేదా? ఊర్లో మనిషి నువ్వు చెప్పుకోపో. నీకు బాధ్యత లేదా? బాధ్యత లేదు, ఏం లేదు. అరే నేను పని చేసుకుంటాను, ఏది మాకు వెళ్ళిపో. నువ్వు బాధ్యత లేదా? నీకు బాధ్యత ఉంది. మరి తిరిగి చెప్పడానికి ఏమైంది నీకు? ఇంటింటికి తిరిగేది ఏందిరా? నా వల్ల ఆడ ఇద్దరు స్వామి ఇంటింటికి తిరిగి చెప్పేదా? అది కాదు, ఏదైనా మైక్ ఇప్పిస్తాను, నువ్వు వెళ్ళి చెప్పుకోపో. 4 బజార్లకు వెళ్ళి నీకేం కావాలి చెప్పు. నేను మైక్ గానీ, ఇది రిక్షా బండి గానీ, 3 చక్రాల బండి గానీ అలాంటివి ఏం కావాలి? 3 చక్రాల బండి ఎందుకు నాకు? దమ్మె కూర్చొని నెట్టుకుంటా వెళ్ళి గోప్ బగిలిద్దరే నెట్టుకుంటా వెళ్ళు. అడిగావు నేను చెయ్యినన్నా ఎని చెల్లు. అది కాదు, నెట్టుకుంటా వెళ్ళు. అమ్మా వర్షం పడేటట్టు ఉంది, జనం ఎవరు బయటికి రావద్దమ్మా, పిడుగులు పడేటట్టు ఉంది అని ఇంటింటికి తిరిగి చెబితే చాలు. ఇంటింటికి తిరిగి చెప్పాలి, పని నాకు లేదు, నేను పని మీద ఉండను, నువ్వు అవకాడికి వెళ్ళరా బాబా. నువ్వు ఊర్లో మనిషివే కదా, నీకు బాధ్యత ఉందా లేదా చెప్పు. ఊరా ప్రతి ఓడిచెల్లో పోళ్ళు ఉన్నాయి, సాయంత్రానికి వాతావరణం మొత్తం చూపిస్తుంది, పిడుగులు చూపిస్తుంది, అన్ని చూపిస్తుంది. నువ్వు కావాలని వచ్చి ఇంటింటికి చెప్పు, ఈల్ చేయి తిప్పిస్తాను. నువ్వు కావాలని వచ్చి ఇంటింటికి చెప్పు, ఈల్ చేయి తిప్పిస్తాను. నేను ఏదైనా మంచాన్ని పడ్డానే నేను ఈల్ చేయి తిప్పాను. అరే పోరా మూసుకొనే నోరు. ఇప్పుడు కొంతమంది ఫోన్ చూసుకొని ఉంటారు, వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళకి నువ్వు చెప్పు. ఎవరన్నా చెబుతేనే కదా అట్టా ఇది పరిస్థితి, బయటికి రావద్దని చెప్పి. వచ్చాడు పెద్ద మగోడు, పిడుగులు పడతాను ఇంటికి తిరిగని చెప్పా. ఇడు డబ్బులు ఇస్తాడంట, ఇటు కోసం నేను వెళ్ళాలంట. పెద్ద విద్వాంసుడు వచ్చినట్టు. ఇప్పుడు అది తప్పుడు పనా? మంచి పనే కదా. తప్పుడు పని కాదు, మంచి పని నేను చేయలేను, వెళ్ళు. తప్పుడు పని కాదు, మంచి పని నేను చేయలేను, వెళ్ళు. వెళ్ళండి, నీకు డబ్బులు ఎంత కావాలి చెప్పు, ఇప్పిస్తాను. ఏంది నువ్వు ఇప్పించే డబ్బులు? పని చేసుకునే ఉండొచ్చా? ఇంటిని తిరిగి చెప్పు అంటావు, ఇప్పడితే అంటావు. ఈ రకంగా అగ్గిగా చెమట్లో పోతుంటే ఏడకు వచ్చి నువ్వు ఇంటిని తిరిగి చెప్పు. సాయంత్రానికి మొబ్బట్టిద్ది, అప్పుడు మొబ్బట్టి వర్షం పట్టేటప్పుడు వెళ్ళి చెబుతావా? చెప్పలేవు కదా. అదేదో ముందుగానే చెప్పాలి. నువ్వు చెప్పుకోపో. ఇప్పుడు పెళ్లి చేసుకునే వాళ్ళు ఉన్నారు. నేను పని మీద ఉండాను, రాసుకుంటానికి వచ్చా. నన్ను ఏది మాక ఏది కాదు, పెళ్లి చేసుకునే వాళ్ళు ఉన్నారు. పెళ్లి రోజు వెళ్ళి మా పెళ్లి వాళ్ళు రమ్మంటారా? ముందు వెళ్ళి కార్డు ఇచ్చిరా? అట్లా అట్టాగే ముందుగానే వెళ్ళి చెప్పొచ్చావు అనుకో వర్షం, అట్టాగే అనుకో వర్షం పడితే సాయంత్రం ఎవరు బయటికి రావద్దు, ఇళ్ళలోనే ఉండండి అని బయటికి రాకుండా ఉంటారు. దానికి నేనే 2 డబ్బులు ఇస్తాను, నాకు ఎవడు వస్తాడు? వెళ్ళిపో, తీసుకొచ్చుకెళ్ళిపో. ఎవరు తీసుకొని వెళ్ళి చెప్పించుకోపో. నేను రాను, నాకు అంత అవసరం లేదు. రానంట, నీకు బాధ్యత లేదా? ఒరే బాబా నాకు అంత ఓపిక లేదు, ఇంటికి తిరిగి చెప్పి అంత ఓపిక పెట్టుకుని అంటావు, ఈ షేర్ ఇప్పిస్తాను అంటావు. మైండ్ పోయింది అసలు. రిక్షా బండి కూర్చొని తిరిగి చెబుతావా? అసలు రానంటే రిక్షా అంటావు, రాను. ఎందుకు రావు? నాకేం అవసరం రా? నాకేం అవసరం? ఊర్లో మనిషి, నీకు బాధ్యత లేదా? ఇదేంది నువ్వేంద్ర నన్ను భోషిస్తున్నట్టు అన్ని చేయమంటున్నావు ఏంది? నువ్వేంద్ర నన్ను భోషిస్తున్నట్టు అన్ని చేయమంటున్నావు. నువ్వు చేసుకో, నీకు అంత ఓపుకుంటే కాదు. ఎవరికి అవసరం?
ఎవడికి అవసరం చెప్పు? ఎవడికి అవసరం కాదు, నీకు అవసరం లేదా? ఊర్లో జనాన్ని రక్షించడం నీకు బాధ్యత లేదా? ఉందరా, నేను నీకులా పని పాట లేకుండా నేను తిరగట్లేదుగా. పని పాట ఏంది? డబ్బులు తీసుకయ్యా. ఏంద్ర నువ్వు ఇచ్చే డబ్బులా? ఎవరికాళ్ళు ఎవరు డబ్బులా? లెగితే డబ్బులు ఇస్తాను అంటావు. అదేం చెడ్డ పని కాదు, మంచి పని. అగ్గిలో పిడుగులు పడుతున్నాయి అంటే చెప్పుతో కొడతారా నిన్ను? అగ్గిలో పిడుగులు పడుతున్నాయి అంటే చెప్పుతో కొడతారా నిన్ను? నిన్ను కాదు, నన్ను పంపినది నన్ను కొడతారు. ఇప్పుడు అగ్గి ప్రపంచాన్ని కాపాడతానికే, దేశాన్ని. ఇదిగో రా, నువ్వు అట్లా మాట్లాడితే పద్ధతి. నేను మర్యాదకి వెళ్ళు, నాకు అగ్గిగా ఉంది, చెమటలు పోతున్నాయి. నువ్వు వెళ్ళి పిడుగులు పడుతున్నాయో, భూకంపం వస్తుందో లేదా సునామీ వస్తుందో నువ్వు చెప్పుకుని నీ డబ్బులు నాకు వద్దు. ఆ డబ్బులు ఏందో నువ్వే తీసుకో. నేను చెప్పేది నేను. ఏంద్రా నీ గోలేంద్రా? ఏంద్రా నీ గోలేంద్రా? అసలు ఏంది నీ గోలేం చెప్పు నాకు. గోల కాదు. ఎందుకు నన్ను ఏదిస్తున్నావు? ఎందుకు ఇప్పుడు? నీకేం కావాలి చెప్పు. నాకేమొద్దు. అలా చెప్పాలంటే ఏం కావాలి నీకు? అరే చెప్పను రా బాబా, చెప్పను బారా అంటే ఏది ఇస్తావేంది? ఎందుకు చెప్పు? నాకేం అవసరం రా? నాకేం అవసరం అంటే చెప్పు, నువ్వు వెళ్ళి చెప్పుకోపో అవసరం ఉంటే. ఊర్లో మనిషివి, బాధ్యత కలగా చెయ్యాలి, బాధ్యతకు పని చేయాలా. అసలు ఏందిరా? ఏంది నీ గోలేంది? బాధ్యతకు పని చేయాలంటే నేను చేయను, చేసుకోపో. ఎందుకు చేయవు? ఎవరికేం అవసరం? చెయ్యాలి. నీ మీద పడితే ఏంది నీ పరిస్థితి? నా మీద పడితే నేను పోతే పోయే గానీ నా మీద పడితే రాసి ఇచ్చారు. రాసి ఇచ్చారంటే ఏ టైం అట్లా ఉంటుంది? బారా బాబా, నీకు కావాలా? ఇప్పుడు వర్షం పడుతుంటే బర్రెలు కూడా బయటకి ఇప్పుకొచ్చావు. బర్రెల మీద పడితే ఏం పరిస్థితి? రే నాకు అగ్గికి తప్పనకు ఉంది, నన్ను మాట్లాడకుండా వెళ్ళిపో. మరి మాట్లాడతాం కాదు, కూర్చుంటే కాదు, మరి అది లేవు. ఏందిరా నన్ను ఏది ఇస్తావు? అసలు ఏందిరా, నీకేం కావాలరా? ఏం కావాలి? నాకేం కావాలి? ఏమవుతుంది? నేను తిరిగి ఊరు తిరిగి చెబితే సారు. నేను చెప్పనన్నాగా, నువ్వు చెప్పనన్నాగా, చెప్పనన్నాగా. కర్ర తీసుకొని వస్తే నేను బెదిరిపోయి లగెత్తాను. మరి ఇప్పుడు నువ్వు చెప్పింది చెప్తే అసలు ఏందిరా? ఇప్పుడు బెదరెత్తి నేను బెదిరి చేసి చెప్పమంటావా? బెదరేయటం కాదు, మంచి పని చేస్తే 10 మందికి మంచి పని నువ్వే చేయరా. 10 మందికి మంచి చేసినట్టు అవుతావు. ఒరే నువ్వు అసలు ఇంతసేపు నన్ను వాదన చేసావు, నువ్వు అసలు మనిషివేనారు అసలు? అది కాదు, మనిషివి కాదు. ఇప్పుడు నేను బాధ్యత ఉండేగా, ఇదిగో పలానాడు చేస్తాడు, డబ్బులు బాధ్యత అంటావురా బాబా. సరే నాకు బాధ్యత లేదు, నువ్వు నుంచి వెళ్ళరా. అరే నాకు అగ్గులు ఇసులు పుట్టి మాకు అనేది పలానాడు చేత చేపిస్తానని చెప్పి కాంట్రాక్ట్ తీసుకొని వచ్చాను నేను. రే నువ్వు వెళ్తావు, వెళ్ళవు మర్యాదగా. అది కాదు, నువ్వు రావాల్సిందే. నువ్వు రామన్నా నేను రాను. రావకాడికి వెళ్తావా మర్యాదకి వెళ్ళవా? వెళ్ళపోతే ఏం చేస్తా? నాకు కొద్ది కడుపులో పూర్లో నీరసంగా ఉంది, నేను నీతో మాట్లాడలే. నేను నుంచి వెళ్ళిపో. ఇదిగో ఇట్రా. ఏంద్ర వచ్చేది? రిక్షా బండి కావాలా? సరే తిరగలేకపోతే నువ్వు ఇచ్చే రిక్షా బండి, నువ్వు ఇచ్చే రిక్షా బండి మగోడు చెప్పినట్టు చెబుతున్నా. సైకిల్ ఏమో కావాలా? నువ్వు దొక్కో సైకిల్. సరే డబ్బు కొట్టలేకపోతే కొట్టపోయావు, మైక్ కొడిపిస్తా. అమ్మా ఎవరు బయటికి రావద్దని మైకులో జనం చెప్పు. నువ్వు చెప్పొచ్చు కదరా, చదువుకున్నవాడు ఉన్నట్టుండవుగా, నువ్వు చెప్పొచ్చుగా. చదువుకున్నవాడు కాదు. ఇగో ఎవరైనా ఏంటంటే ఇదిగో ఇలాంటి నీలాంటి వాడు చెబితే నమ్ముతాం. మీ ఊర్లో మనిషి అది కాదు. నువ్వైతే ఇదిగో డప్పు ఇక్కడ పెట్టుకొని చక్కగా పొట్టమే పెట్టుకొని ఎట్ట కొట్టుకుంటా తిరిగావు అనుకో, నమ్ముతారు. అది పొట్టకూడదు, నీకు డప్పు పెడతా ఇది మీద. పొట్టాడా డొప్పాడా? డొప్పుకి నాకు సమాధానం పెట్టే లింక్ పెట్టేవే. అసలు ఏంది ఆ డప్పు? నువ్వు కొట్టొచ్చు కదా. ఇప్పుడు నేను కొట్టాను అనుకో, నమ్మరు. ఇదిగో నువ్వైతే చక్కగా పెట్టుకొని కదలకుండా కొట్టుకుంటా తిరగచ్చు. నా పొట్టతో నీకెందుకురా? అట్లా మాట్లాడతా. అరే మగోడు మాట ఒకటి మాట్లాడవేంది? ఇదిగో సరే ఏమి అసలు నీకు ఏం ఎందుకు రానంటా? నేను ఊరి నాకు కుదరదు, నా వల్ల కాదు. నువ్వు అవకాడికి వెళ్ళిపో. అది మర్యాద ఎలాగా ఇట్రా. ఏంది నువ్వా? చెప్పు నీ వ్యవహారం చెప్పొద్దా? గంట నుంచి బతిలాడుతుంటే ఎవరు నువ్వు?